దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్ఠమైన నామం పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మనకు పూర్వీకులు మహాభక్తి చేసేవారు, చాలా గొప్ప భక్తి చేసేవారు. అయితే రీసెంట్గా మన బిఫోర్ జనరేషన్ కనుక మనం వెళ్తే కొంతమంది భక్తులు ఉన్నారు, కొంతమంది దైవజనులు ఉన్నారు. భక్త్ సింగ్ గారు మనకు బాగా సుపరిచితులే. కొంతమంది ఆయన చూసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది పేరు మాత్రమే విన్న వాళ్ళు ఉంటారు. ఆయన జీవితంలో ఆయన ఆధ్యాత్మిక అనుభవాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి దగ్గరగా జీవించడానికి ఈ దైవజనుల్ని మనం చాలా సందర్భాల్లో మాదిరిగా తీసుకోవచ్చు. ఒకసారి భక్త్ సింగ్ గారు ఒక ట్రైన్ జర్నీ చేస్తున్నారు, రైలు ప్రయాణం చేస్తున్నారు. ఆయన ఒక మీటింగ్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయనకు అన్ఎక్స్పెక్టెడ్గా రిజర్వేషన్ లేకపోవడంతో, ట్రైన్లో రిజర్వేషన్ లేకపోవడంతో ఆయన జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాడు. జనరల్ కంపార్ట్మెంట్ ఎలా ఉంటుంది మీ అందరికీ బాగా తెలుసు. కూర్చోవడానికి చోటు ఉండదు, నిల్చోటానికి ఉండదు, పడుకోవటానికి ఉండదు. చాలా ఇబ్బందికరంగా, చాలా కంజెస్టెడ్గా, సఫికేటెడ్గా ఉంటుంది. అంత ఇబ్బందికరమైన ప్రయాణం ఆయన చేయటానికి ఇష్టపడ్డాడు. అయితే ఆ ప్రయాణం ఆయన చేయటానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుడి కొరకు తనను తాను తగ్గించుకున్నాడు. ఏసీ ఉంటేనే ప్రయాణం చేస్తాను, రిజర్వేషన్ ఉంటేనే ప్రయాణం చేస్తాను అని ఆయన అనుకోలేదు. దేవుని పని జరగాలి అనుకొని ఏదైనా సరే అడ్జస్ట్ అవ్వటానికి సిద్ధపడిపోయి అడుగేశాడు. జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కిన తర్వాత జనమంతా కిటకిటలు ఆడిపోతున్నారు. ఆ కంపార్ట్మెంట్లో నిల్చోటానికి కూడా సరిగ్గా చోటు లేదు. అయితే ఎలాగోలాగా ఆయన నిల్చొని ఆయన చాలా గొప్ప ప్రార్థనా పరుడు, ప్రార్థనా వీరుడు, ప్రార్థనా యోధుడు. ఈ విషయం క్రైస్తవులకి చాలా మందికి తెలుసు. భక్త్ సింగ్ గారు మంచి ప్రార్థనా పరులు అన్న విషయం. అయితే అంత కిటకిటలాడుతున్నటువంటి కంపార్ట్మెంట్లో కేవలం నిల్చోటానికే, అది కూడా అటు కదలలేకుండా ఇటు కదలలేని స్థితిలో ఆయన నిల్చున్నాడట. అలా నిల్చున్నప్పుడు ప్రభువుని ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువా, నిల్చోటానికి నాకైతే చోటు ఇచ్చావు, కానీ అయితే నేను మోకరించటానికి కూడా నాకు కాస్తంత చోటిస్తే నేను ప్రార్థన చేసుకుంటాను అని ఆయన అడిగాడట, ప్రభువుని అడిగాడట. అయితే ఏదో రీతిగా అక్కడ స్థలం దొరికింది. దేనికో తెలుసా? మోకరించటానికి. అయితే మోకరించాడట. మోకరించిన తర్వాత ఆ రాత్రి ప్రయాణంలో ఆయన ప్రార్థన చేయటం మొదలు పెట్టాడట. ప్రార్థన చేస్తున్నాడు. చివరికి ఆ ప్రయాణం ముగిసిపోయింది. ఆయన చేరుకోవాల్సిన గమ్యం, ఆ స్టేషన్ స్టాప్ వచ్చేసింది. అక్కడ ట్రైన్ ఆగితే ఆ ప్రార్థనలో నుంచి లేచి అక్కడి నుంచి ఆయన దిగి వెళ్ళిపోయాడట. అయితే ఆ ప్రయాణం అంతట్లో అన్ని గంటల సేపు ఆయన ప్రార్థించాడు. జనాల మీద పడుతున్నారు, నెట్టుతున్నారు, తోస్తున్నారు, గోళగోళగా, గందరగోళంగా, అరుపులు కేకలు. అంతా జనరల్ బోగిలో అమ్ముకునే వాళ్ళు, పిల్లలు ఏడ్చేవాళ్ళు, అరుచుకునే వాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు, గందరగోళం ఉంది. కానీ ఈయన మాత్రం ఇంత కూడా డిస్టర్బ్ అవ్వలేదు. భక్త్ సింగ్ గారు ఏమాత్రం డిస్టర్బ్ ఫీల్ అవ్వకుండా ఆయన ఏకాగ్రత అంతా కూడా దేవుని మీద ఉంచి ప్రార్థన చేశాడు. చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయమంటే ఏవో సాకులు చెప్తారు. ఈనాడు దైవజనులు భక్త్ సింగ్ వంటి వారు చాలా అరుదుగా ఉన్నారు. లేరు అని నేను చెప్పను, కానీ ఉన్నారు. అక్కడ ఇక్కడ ఒక్కొక్కరు ఉంటారు, అంతే తప్ప మనకు ఒక సెలబ్రిటీ సేవకులు ఉన్నారు కదా, వాళ్ళ జీవితాల్లో ప్రార్థన ఉండదు. నేను చాలా మంది సేవకుల్ని లైవ్లో చూశాను. లైవ్లో అంటే యూట్యూబ్ లైవ్లో కాదు, నేరుగా చూశాను. కాబట్టి నాకు తెలుసు ప్రార్థన చేయటానికి వాళ్ళకు టైమే ఉండదు, ప్రార్థన చేయటానికి ఓపిక ఉండదు, ప్రార్థన చేయటానికి ఆసక్తి, శ్రద్ధ ఉండదు. భక్త్ సింగ్ గారు అంత గొప్ప దైవజనుడు, అంత పేరుగాంచిన వ్యక్తి అయినప్పటికీ సుఖానికి, సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణం చేయవలసిన వ్యక్తి కాదు ఆయన. కానీ దేవుని కొరకు తనను తాను తగ్గించుకుని జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయటమే కాకుండా దేవుణ్ణి సర్దకుండా, గుణవకుండా, ప్రభువా నీ సేవకుని కదా నేను, నాకెందుకు ఒక సీట్ ఇవ్వచ్చు కదా, నీ పని కోసమే నువ్వు పంపించావు కదా, నీ వాక్యం కోసం నేను వెళ్తున్నాను కదా, నాకు ఒక సీట్ ఇవ్వచ్చు కదా అని ప్రార్థన చేయలేదు. మోకరించడానికి అంత చోటు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రయాణం అంతా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు. అంత గోలమధ్య సేవకులు కానీ, క్రైస్తవులు కానీ ఈ భక్త్ సింగ్ గారి జీవితంలో జరిగినటువంటి ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది?
ఫంక్షన్ వచ్చిందంటే ప్రార్థన ఉండదు, పెళ్ళి వచ్చిందంటే ప్రార్థన ఉండదు, పండగ వస్తే ప్రార్థన ఉండదు, ఇంటికి జనం వస్తే బంధువులు వస్తే ప్రార్థన ఉండదు. ఏ కారణము చేత ప్రార్థన ఎగ్గొట్టేద్దామా అని దొంగ సాకులు ఎత్తుక్కుంటారు. కానీ ప్రార్థన చేయటానికి ఏ సాకు కూడా చెప్పకూడదు. ప్రార్థన చెయ్యాలి అన్నటువంటి లక్ష్యం ఉన్నవాడు ఏ స్థితిలో ఉన్నా, సంతోషంలో అయినా, దుఃఖంలో అయినా, జనములోనైనా, ఒంటరిగా ఉన్నప్పుడైనా, ఏ స్థితిలోనైనా ప్రార్థన చేసి తీరతాడు. అలాగే ఇదే భక్తి సింగ్ గారి జీవితంలో మరొక సంఘటన నేను మీకు వివరిస్తాను. ఈయన ఒకసారి ట్రైన్ ప్రయాణం చేస్తున్నాడు. చెన్నై పట్టణానికి సువార్త కొరకు వెళ్తున్నారు. అయితే ఆ రోజు ఆయన రిజర్వేషన్ చేసుకున్నారు. ఏసీ కంపార్ట్మెంట్లో ఎక్కారు. ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నారు. అయితే కాసేపు పడుకొని లేచిన తర్వాత ఆయన పడుకున్న దగ్గరే కింద ఉంటుంది కదా, ఆ ఫ్లోర్ మీద చిన్న ఒక నాప్కిన్ పరుచుకున్నాడట. పరుచుకొని ఆ నాప్కిన్ మీద 2 మోకాళ్ళు వేసి మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడట. ఆ ఏసీ కంపార్ట్మెంట్లో కాసేపు పడుకొని కింద దుప్పటేసుకొని మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడట. అయితే ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. ఎన్ని గంటలు చేశాడట తెలుసా? 1, 2 గంటలు, 3 గంటలు కాదు. ఆ ప్రయాణమంతా కూడా గమ్యం చేరే వరకు, మెడ్రాస్ వచ్చే వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. రాత్రంతా ట్రైన్లో, పబ్లిక్లో, ఏసీలో చక్కగా నిద్ర పడుతుంది, సుఖవంతమైన నిద్ర వస్తుంది. కానీ సౌకర్యంలో కూడా దేవుణ్ణి ప్రార్థించడం విడిచిపెట్టలా. ఇది వరకు మనం చూసాం. జనరల్ కంపార్ట్మెంట్లో అసౌకర్యంలో కూడా దేవుణ్ణి ప్రార్థించడం విడిచిపెట్టలా. జనరల్ కంపార్ట్మెంట్లో మోకరించి ప్రార్థన చేశాడు ప్రయాణం అయిపోయేదాకా. ఏసీ కంపార్ట్మెంట్లో అంత సౌకర్యంలో కూడా ప్రార్థన చేశాడు ప్రయాణం అయిపోయే వరకు. నీ జీవితంలో ఇలాంటి ప్రార్థన ఉందా? అయితే అతను ప్రార్థన చేస్తున్నది, భక్త సింగ్ గారు ప్రార్థన చేస్తుంటేనట ఆయనకు ఆపోజిట్ సీట్లో ఉన్న, బర్త్లో ఉన్న ఆయన గమనిస్తూ ఉన్నాడట. ఆయన చేస్తున్న ప్రార్థనని గమనిస్తూ చివరాఖరికి ప్రార్థన అయిపోయేసరికి, మెడ్రాస్ స్టేషన్ వచ్చేసరికి అక్కడ దిగే ముందు ఆయన అడిగాడట, ఏమండి మీ పేరేంటి అంటే ఈయన అన్నారట, నా పేరు భక్త సింగ్ అండి, నేను దైవజనుణ్ణి, నేను సేవకుణ్ణి అన్నాడట. అయితే నా పేరు దినకరన్ అన్నాడట ఆయన. ఈయన ఎవరో కాదు, దినకరన్ గారు, జీసస్ కాల్స్ పరిచర్యల వ్యవస్థాపకులు ఆయన. అయితే జీసస్ కాల్స్ దినకరన్ గారు భక్తి సింగ్ గారితో అన్నారట, ఏమండి నా కొరకు మీరు ప్రార్థన చేయగలరా అన్నారట. అంటే భక్త సింగ్ గారు అన్నారంట, ప్రార్థన తప్పకుండా చేస్తాను మీ కొరకు, ఏం ప్రార్థన చేయమంటారు చెప్పండి, నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను అన్నారట. అప్పుడు జీసస్ కాల్స్ దినకరన్ గారు అన్నారట, ఏం లేదు, మీకు వలె నేను కూడా ఎడతెరిపి లేకుండా, సమయం వ్యర్థం అవ్వకుండా, నిద్రపోకుండా, ప్రయాణమైనా ఎక్కడున్నా నేను ఈలాగా మీకులాగా ప్రార్థన చేసేవాడిలా ఉండాలని నా కోసం ప్రార్థన చేయండి అని ఆయన అడిగితే, తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాను అని చెప్పాడట. జీసస్ కాల్స్ దినకరన్ గారే ఆశ్చర్యపోయే రీతిగా భక్త సింగ్ గారి ప్రార్థన జీవితం ఉంది. ఆ తర్వాత జీసస్ కాల్స్ సభలు ఎన్నో జరుగుతూ ఉండేవి. ఆ రోజుల్లో మహాసభలు, లక్షలాది మంది జనం వచ్చేవాళ్ళు. ఈ దినకరన్ గారు ప్రసంగం చేస్తూ ఏ వేదిక మీదకి ఎక్కినా కూడా భక్త సింగ్ గారి జీవితంలో చూసినటువంటి ఆ యొక్క అనుభవాన్ని అనేకులు చెప్తూ ఉండేవారట. ఆయన చేసిన ప్రార్థన గురించి అనేకులతో చెప్పేవాడట. గంటల తరబడి ప్రార్థన చేసేవాడు, గంటల తరబడి ఆ ప్రయాణమంతా కూడా ప్రార్థన చేసేవాడని చెప్పాడట. ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో, సేవకుల జీవితాల్లో నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ప్రార్థన ఉందా మీకు? స్వార్థలో బిజీగా ఉన్నావు, సంఘం కట్టడంలో బిజీగా ఉన్నావు, నువ్వు బాప్తిస్మాలు ఇవ్వటంలో బిజీగా ఉన్నారు. సేవకుడి జీవితంలో ప్రార్థన లేదు. సేవకులు సహితం ఈరోజు ప్రార్థన చేయడానికి టైం లేదు, ఓపిక లేదు, సమయం లేదు, వీళ్ళు కుదరటం లేదు, బిజీగా ఉన్నాం, ఇలాంటి సాకులు చెప్తున్నారు. క్రైస్తవులు సహితం మాకు టైం లేదు, ఉద్యోగం ఉంది, బిజినెస్ ఉంది, కాలేజ్ ఉంది, ఇంటికి బంధువులు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారు, షాపింగ్ ఉంది, రెస్టారెంట్కి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, ఇవన్నీ సాకులు చెప్తున్నారు. సేవకులు చాలా మటుకు ఇలాగే ఉన్నారు, క్రైస్తవులు చాలా మటుకు ఇలాగే ఉన్నారు. ఏ కారణం చేత ప్రార్థన ఎగ్గొట్టద్దామా అని చూస్తున్నారు తప్ప
మన సేవకులు, మన పూర్వీకులు మనకు జస్ట్ బిఫోర్ ఒక 40 సంవత్సరాల క్రితం వెళ్తే గొప్ప దైవజనులు మనకు మాదిరిని చెల్లారు. ఆయన ప్రార్థనా జీవితం చూసారా ఎంత ఘనముగా. అసౌకర్యమైనటువంటి జనరల్ బోగిలో కూడా మోకాళ్ళు దిగకుండా గంటల తరబడి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఈ సమయాన్ని ఇచ్చావు, అందుకు నీకు స్తోత్రం అన్నాడట. ఏసీ కంపార్ట్మెంట్లో లగ్జరీగా లావిష్గా చక్కగా పడుకొని వెళ్ళాల్సిన ప్రయాణం అయితే పడుకొని నిద్రపోకుండా నిద్రనాపుకొని మోకరించి ప్రయాణం అయ్యేదాకా ప్రార్థన చేశాడట. ఈరోజు చాలా మందిని క్రైస్తవుల్ని సేవకుల్ని గమనిస్తుంటాడు, రాత్రి పడుకొని ఈ ఫోన్లు పెట్టుకుని, ఎవరు మంచి మంచి సేవకులు కూడా ఫోన్ పెట్టుకొని నిద్ర వచ్చే వరకు ఇటు తిప్పుతూనే ఉంటారు. ఆ స్క్రోల్ చేస్తూనే ఉంటారు, చూస్తూ ఉంటారు. ఆ షార్ట్స్, ఈ రీల్స్, ఆ స్టేటస్లు, ఈ స్టేటస్లు, చెదారమంతా చూసి ఏ రాత్రి 12 1 గంటకు 2 గంటలకు నిద్రపోతారు సేవకులు. చాలా మంది ఇలాగే ఉన్నారు. క్రైస్తవులు ఏం తక్కువ, వీళ్ళు కూడా అంతే. ఫోన్ పట్టుకుని తిప్పి ఇంకా ఫోన్ రాత్రి 11 12 గంటలకు పక్కన పడేసి నిద్ర రాలేదని చెప్పి అటు తిరిగి ఇటు దొర్లి అటు లేచి నీళ్ళు తాగొచ్చి పడుకొని అయినా నిద్ర రావటం లేదు. నిద్ర రాకపోతే పొరలటాలు ఎందుకు, ఫోన్లు చూసుకోవటాలు ఎందుకు? ప్రార్థన చేసుకోవచ్చు కదా. రాత్రి పడుకునే ముందు 1-2 గంటలు ఫోన్ చూసుకోవటం పనికిమాలిన చెత్తని నీ మదిలో నింపుకోవటం కంటే చక్కగా దేవునితో గడపచ్చు కదా. ప్రార్థన చేసుకో, నిద్ర వచ్చే వరకు ప్రార్థన చేయి. నిద్ర వస్తున్నప్పుడు ఆమెనని చెప్పి లేచి పడుకో చక్కగా. చాలా మంది సేవకులు, క్రైస్తవులు రాత్రిపూట్ల ఫోన్తో ముగించేస్తున్నారు రోజుని, మరలా తెల్లారి ఫోన్తో ప్రారంభిస్తున్నారు రోజుని. సేవకులు కూడా అలాగే ఉన్నారు కొంతమంది, క్రైస్తవులు కూడా కొంతమంది ఇలాగే ఉన్నారు. పొద్దున్నే లైవ్లోకి వెళ్ళిపోతారు చాలా మంది సేవకులు. మేము కూడా లైవ్ పెడతాం. అయితే లైవ్కి ముందు 1 గంట నీకు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. గంట సేపు ఏ లైవ్ పెట్టే సేవకుడైనా లైవ్ ప్రజల కోసం పర్సనల్ ప్రేయర్ నీకు ఉండాలి. అది దేవునికి నీకున్నటువంటి సంబంధం కోసం. నువ్వు 3 గంటలకు తెల్లవారుజాము లైవ్ పెడతావా, 2ంటికి లేచి 3 వరకు ప్రార్థన చేసుకో. 4 గంటలకు లైవ్ పెడుతున్నావా, 3ంటికి లేచి 4 గంటల వరకు ప్రార్థన చేసుకో. 5ంటికి లైవ్ పెడుతున్నావా, 4 లేచి 5 వరకు ప్రార్థన చేసుకో. 6 గంటలకు లైవ్ పెడుతున్నావా, 5 గంటలకు లేచి 6 వరకు. వ్యక్తిగతంగా సమయం దేవుడు కోరుతున్నాడు. నువ్వు లైవ్లు పెట్టినా, సంఘాన్ని నడిపించినా, ఎన్ని సువార్తలు ప్రకటించినా, ఎన్ని మహాసభలు ఏర్పాటు చేసినా, ఎన్ని ప్రసంగాలు యూట్యూబ్ల ద్వారా షేర్ చేసినా దేవుడు మెచ్చుకోడు. నీ వ్యక్తిగత ప్రార్థన, నువ్వెంత పెద్ద సేవకుడివైనా, ఎంత చిన్న విశ్వాసివైనా, నీ వయస్సు ఏదైనా, నీ జ్ఞానం ఎట్టిదైనా, దేవుడు అడిగేది ఏంటో తెలుసా? నేను నీకు ఇచ్చిన ఈ 24 గంటల్లో నా కోసం నువ్వు వ్యక్తిగతంగా గడిపిన సమయం ఎంత? ఇదే దేవుడు లెక్క చూస్తాడు. వ్యక్తిగత సమయం దేవుడు కోరుకుంటాడు. ఈరోజు చాలా మంది సేవకులు యూట్యూబ్లలో లైవ్లకి, ఫేస్బుక్లలో లైవ్లకి, ప్రసంగాలకి, ఈ గ్రూపులలో వాక్యాలు పెట్టడానికి బిజీ అయిపోయి వ్యక్తిగతంగా దేవుడితో గడపడం కుదరటంలా. భక్త సింగ్ అంతటి సేవకుడు వ్యక్తిగత సమయానికి, ప్రార్థనకు టైం ఇచ్చేవాడు. వ్యక్తిగతంగా సమయాన్ని దేవునితో గడిపేవాడు. ఎక్కడున్నా, ఎంత బిజీగా ఉన్నా, ప్రయాణములో ఉన్నా, బంధువుల మధ్యలో ఉన్నా, సంఘం మధ్యలో ఉన్నా, ఏ అకేషన్ వచ్చినా కూడా ఆయన ప్రార్థనా పరుడని మనందరికీ కూడా తెలుసు. అంతటి ప్రార్థనప్పుడు 2 పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేయడం చూసాం. ప్రయాణంలో ప్రార్థన. ఎప్పుడేం చేశారు మీరు? ప్రయాణంలో ఉంటే బైబిల్ పట్టుకోవడానికి సిగ్గు మీకు చాలా మందికి. ప్రయాణంలో ఉండి ప్రార్థన చేసుకోవాలంటే సిగ్గు. ఇలాంటి సేవకులు మనకు మాదిరిగా దేవుడు ఉంచాడు. దయచేసి భక్త సింగ్ గారి జీవితంలో చూసినటువంటి ప్రార్థన అనుభవాలు 2 కూడా మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయని, మిమ్మల్ని కూడా ఇలాంటి ప్రార్థన అనుభవాలు ముందుకు నడిపిస్తాయని నేను ఆశిస్తున్నాను. భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏంటో తెలుసా? అంబికా దర్బార్వతి కాదు ప్రార్థన. భగవంతునికి భక్తునికి మీడియేటర్ ప్రార్థన. భగవంతుని భక్తుని దగ్గరికి చేర్చేది, సహవాసం కలిపేది, ఇద్దరిని ఐక్యం చేసేది ప్రార్థన. ప్రార్థన లేని ఇల్లు దయ్యాల కొంప, ప్రార్థన లేని క్రైస్తవుడు అపవాది చెరలో ఉన్నట్టు, ప్రార్థన లేని సేవకుడు తనను తాను మోసపరుచుకొని పాతాళానికి సిద్ధపడుతున్నట్టు. ఎంత చేసినా వ్యక్తిగత ప్రార్థన చేయని సేవకుడైనా, వ్యక్తిగత ప్రార్థన లేని క్రైస్తవుడైనా నరకానికి ఆహుతి అవ్వాల్సిందే. నేనైనా, నువ్వైనా, ఎవరైనా. పర్సనల్ ప్రేయర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ క్రిస్టియన్స్ లైఫ్.
ప్రతి క్రైస్తవుడి సేవకుడి జీవితంలో వ్యక్తిగత సమయం దేవునికి కేటాయించాల్సిందే. ఏ పనినైనా మానుకో, ఏ లైవ్ అయినా మానుకో, వ్యక్తిగతంగా మాత్రం ప్రార్థన. ఈరోజు లైవ్లు ఇస్తున్నావు, సభలకు వెళ్తున్నావు, ప్రసంగాలు చేస్తున్నావు, నీలో వ్యక్తిగత ఈరోజు ప్రార్థన లేదనుకో, వ్యక్తిగత ప్రార్థన లేదనుకో, నీలో ఈరోజు వ్యర్థం చేసావు అంతే. నువ్వు ఇతరుల కోసం సభలకు వెళ్ళావు, ప్రసంగాలు చేసావు, బాప్తిసాలు ఇచ్చావు, ఇతరుల కోసం లైవ్లు పెట్టావు, పోస్టులు పెట్టావు, వాక్యాలు షేర్ చేసావు. నీ కోసం ఏంటి? నీ రక్షణ కోసం నువ్వు చేసింది ఏంటి? వాట్ యు హ్యావ్ డన్ ఫర్ యువర్ పర్సనల్ సాల్వేషన్, టు డెవలప్ యువర్ పర్సనల్ సాల్వేషన్. నీ వ్యక్తిగత రక్షణని కాపాడుకోవడం నువ్వు చేసింది ఏంటి? కాబట్టి భక్త సింగాన్ని ఉదాహరణగా తీసుకొని ఏ సందర్భమైనా, ఎట్టి పరిస్థితి అయినా, సుఖమైన దుఃఖమైన, చీకటైనా వెలుగైనా, జనమున్నా ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా, ఏమై ఉన్నా, ఆరోగ్యంలోనైనా అనారోగ్యంలోనైనా, కన్నీటిలోనైనా ఆనంద బాష్పాలలోనైనా, నువ్వు ఏ ఊరిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ సభకు వెళ్ళినా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వ్యక్తిగత ప్రార్థనని మర్చిపోకు. క్రైస్తవుడి బలం వ్యక్తిగత ప్రార్థన, సేవకుడికి బలం వ్యక్తిగత ప్రార్థన. దేవునికి వ్యక్తిగత ప్రార్థన చేయడానికి ఎవరైతే సమయాన్ని ఇస్తారో దేవుడు వారిని ఘనముగా 30, 60, 100 ఆశీర్వదిస్తారు. చాలా మంది సేవకులకి, చాలా మంది క్రైస్తవులకి ఈ రహస్యం తెలీదు, ఈ సీక్రెట్ తెలీదు. వ్యక్తిగత ప్రార్థన చేస్తే నేను సక్సెస్ అవుతాను అన్నిట్లో అన్న సీక్రెట్ తెలియక చాలా మంది విఫలమైపోతున్నారు. ఇఫ్ యు వాంట్ టు గెట్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్, స్టార్ట్ పర్సనల్ ప్రేయర్ విత్ ద లార్డ్. గివ్ సమ్ పర్సనల్ టైమ్ టు ద లార్డ్ టు ఇంప్రూవ్ సమ్ స్పిరిచువల్ బాండ్ విత్ ద లార్డ్. దేవునితో ఆధ్యాత్మిక బంధాన్ని పెంచుకోవటానికి నీ వ్యక్తిగత సమయాన్ని దేవుని కొరకు కేటాయించు. ఘనముగా నువ్వు ఆశీర్వదించబడతావు, లక్షలాది మందికి నువ్వు దీవెనగా మార్చబడతావు. ఇటు కృపల దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.